ప్రభుత్వం ఎక్కువ మొత్తం బీమాలో కంపెనీలకు తన వాటా చెల్లిస్తుంది. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు వ్యవసాయ అధికారులు వచ్చి పంటను పరిశీలిస్తారు. నష్టాన్ని అంచనా వేసి బీమా కంపెనీలకు నివేదిక పంపుతారు. అప్పుడు బీమా కంపెనీలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. పంట బీమా లేక రైతుల కష్టాలు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016-17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 2019-20 సంవత్సరంలో ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనసాగింది. దీనివల్ల రైతుల కంటే కంపెనీలే బాగా బాగుపడుతున్నాయన్న భావంతో కేసీఆర్ ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందే అవకాశమే లేకుండా పోయింది. ఈ నెల మొదటి వారంలో కూడా రాష్ట్రంలో తుఫాను కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఇలా ప్రతి ఏటా రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రేవంత్ సర్కార్ బెంగాల్లో ఇలాంటి పథకమే విజయవంతంగా అమలవుతోంది.